ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అమ్మను గూర్చి, సుబ్బారెడ్డి స్వామిని గూర్చి మణి రిక్షా వేసుకొని వచ్చి చెప్పిన తర్వాత వెంటనే మస్తానయ్య అమ్మ సన్నిధికి చేరుకున్నాడు. అమ్మ మస్తానయ్య కాళ్ళ మీద తన తల పెట్టుకొని పడుకున్నది. ఆమె మన స్మారకంలో లేకుండా ఉంది. ఆ రోజు గురువారము. ఆ రోజు రాత్రి 2:10 కాంతమ్మ తల్లి చాటుకు వెళ్ళిపోయినది. అది మొదలు నేను అమ్మ సన్నిధిలోకి వచ్చి పోతూ ముదిగోడిలోని నా కొడుకు ఇంటి దగ్గర ఉంటూ ప్రతిరోజు ఓంకారాశ్రమందు జరుగు భజనలు పాటలు పాడుతూ సుబ్బారెడ్డి స్వామివారు ఏమైనా ఆశ్రమానికి సంబంధించిన పనులు చెప్పినా ఆ పనులు చేసి పెట్టేవాడిని. అమ్మను ముదిగేడు మా ఇంటిలో కూడా పటమ పెట్టుకుని పూజించుకుంటాను. అమ్మ నా కలలోకి వచ్చి ఏవేవో మాటలు చెప్పేవారు. నాకు చదువు లేదు. తెల్లవారికి నాకు అమ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చేవి కావు. అయినా నేను అమ్మ చాటుకు పోయినా కూడా అమ్మ సేవలోనే ఉంటున్నాను. ఈ ఓంకారాశ్రమానికి నేను ఎంతో రుణపడి ఉన్నానన్నారు మస్తానయ్య. ఇటీవల సాయంత్రం వేళ 2024 సంవత్సరంలోనే భజన చేయొచ్చు అమ్మ సన్నిధిలోనే హార్ట్ అటాక్తో కాలం చేసినారు మస్తానయ్య. అనంత లోకాలకు పయనమైపోయాడు మస్తానయ్య. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఇలాంటి విశేషాలను మరికొన్ని మన బాలాజీరావుపేట రమణయ్య కొన్ని చెప్తున్నాడు అమ్మను గురించి. ఈయన తన 23వ వేటని వెంకయ్య స్వామిని బాలాజీరావుపేటలో చూచారు. 1965 సంవత్సరంలోనే వెంకయ్య స్వామివారు బాలాజీరావుపేటకు వేంచేసినారు. తోపుగుంట గ్రామం నుండి బాలాజీరావుపేటకు పోవు దారి మార్గము చాలా దట్టమైన అడవి మార్గము. ఆ రోజులలో ఆ ప్రాంతమంతయు అడవి ప్రాంతమైనందున రాకపోకలు కూడా అనువుగా ఉండేవి కాదు. అలాంటి రోజులలోనే గొలగమూడి వెంకయ్యస్వామి వారు తాను ఒక్కరే ఆ అడవి ప్రాంతమున ఏకాకిగా సంచరించుచుండెడివారు. అలా వెంకయ్యస్వామి వారు 1965 సంవత్సరం ప్రాంతంలో గ్రామ సంచారము చేయుచు ఆ రోజులలో ఈ రమణయ్య వెంకయ్యస్వామితో పరిచయం చేసుకొని స్వామితో కలిసి అప్పుడప్పుడు తిరుగుతుండేవాడు. అసలు విషయం ఏమిటంటే ఈ రమణయ్య నాన్నగారు కూడా స్వామివారికి స్థిర పరిచయస్తులు. కాన వెంకయ్య స్వామి రమణయ్య వాళ్ళ ఇంటికి బాలాజీరావుపేటకు వస్తుండేవాడు. అలా వెంకయ్య స్వామివారితో పరిచయం జరిగిన తరువాత రమణయ్య స్వామివారితో కలిసి ఆ చుట్టుప్రక్కలనున్న గ్రామాలలో తిరిగేవాడు. వెంకయ్య స్వామితో కలిసి వెంకయ్య స్వామి వారి సేవలో తరించేవాడు. అప్పటికి రమణయ్య వయసు 23 సంవత్సరములు. వెంకయ్య స్వామితో తిరుగుతూ రమణయ్య స్వామి సేవకుడుగా తోడుగా నున్నా కూడా వెంకయ్య స్వామి వారు రమణయ్యను తన శిష్యునిగా స్వీకరించలేదు. భక్తుడుగానే స్వామివారి సేవలో మిగిలిపోయిన రమణయ్య 1982 సంవత్సరమున వెంకయ్య స్వామి వారు చాటుకు వెళ్ళిన తరువాత స్వామివారు సమాధి సోపానమునందు స్వామి సేవలోనే ఉంటూ బాలాజీరావుపేటకు పోయి వస్తుండేవాడు. వివాహము మానుకొని
ఆధ్యాత్మిక భావనలను అలవర్చుకుని స్వామి సేవకు తన జీవితము అన్న చందమ్మున స్వామివారి ఆశ్రమ ప్రాంగణమున గొలగమూడిలో కాలము గడిపెడివాడు. ఈ రమణయ్యకు గొలగమూడిలో డేగపూడి గ్రామ కాపురస్తుడు, వెంకయ్య స్వామి వారి పరమ భక్తుడు, గొలగమూడి వెంకయ్య స్వామి వారికి ట్రస్ట్ బోర్డు మెంబరు అయిన వరికోటి రమణారెడ్డి గారి పరిచయం కుదిరినది. రమణయ్యకు రమణారెడ్డి గారి పరిచయం అయిన తరువాత రమణయ్య డేగపూడి వస్తూ పోతూ రమణారెడ్డితో సఖ్యత స్నేహముగా మారినది. రమణారెడ్డి గారు R&B డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేయుచుండేవాడు. అలా ఆ రోజులు గడుస్తున్న సమయంలో అవధూతాగ్రణి ఆనంద సందాయిని అయిన పిచ్చి తల్లి పావన గంగా సమానురాలైన కాంతమ్మ తల్లి గొలగమూడిలో తిరుగుతుండినది. 1987 సంవత్సరంలో అమ్మను మొదటిసారి చూచినప్పుడు అమ్మ కాంతమ్మ తల్లి అవధూత అని గ్రహించినాను. గొలగమూడిలో వరికోటి రమణారెడ్డి, గోపాల్ రెడ్డి మంచి స్నేహితులు కనుక గొలగమూడికి వచ్చినప్పుడల్లా గోపాల్ రెడ్డిని కలిసేవాడిని. ఈ కాంతమ్మ తల్లి పగలంతా ఎక్కడ తిరిగినను రాత్రి వేళకు గోపాల్ రెడ్డి ఇంటి దగ్గరకు వస్తుండేది. గొలగమూడికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తరువాత రమణారెడ్డి అమ్మ కాంతమ్మ తల్లి దర్శనము ఖచ్చితముగా చేసుకునేవారు. అలా రమణారెడ్డి అమ్మకు చాలా దగ్గరైనారు. అమ్మతో సాన్నిహిత్యము పెరిగినది. అమ్మను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకునేవాడు రమణారెడ్డి గారు. వరికోటి రమణారెడ్డికి కాంతమ్మ తల్లి అంటే ఎన్నలేని ప్రేమ, భక్తి, గౌరవము. అమ్మ సేవకై పాత్రుడై నిరంతరము అమ్మ ధ్యాస, అమ్మ శ్వాసగా మెలిగేవాడు వరికోటి రమణారెడ్డి గారు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయ భాస్కరుడను.